నువ్వు ఎవరికీ చెడు చెయ్యకపోయినా ఈ బాధ నీకే ఎందుకొచ్చింది? నువ్వు ఎవ్వరినీ ఏడిపించలేదు, ఎవ్వరి జీవితంలోనూ విషం చిమ్మలేదు. అయినా ప్రతి గాయం నీకే ఎందుకు తగులుతుంది? ఇదేమి న్యాయం? కాని ఒక విషయం అర్థం చేసుకో. శివుని భక్తుడిగా ఉండటం అంటే బాధలను ఎదుర్కొనేది నేర్చుకోవడం. శివుడు ఎవర్ని తనవాళ్లనుకుంటాడో మొదట వారి కర్మల లెక్కను తీర్చేస్తాడు. ఆ లెక్క కన్నీళ్లు, ఓటమి, ఒంటరితనంతో నిండిపోయుంటుంది. నువ్వు కుంగిపోయింది నువ్వు చెడ్డవాడివి కాబట్టి కాదు, నువ్వు మంచివాడివి కాబట్టి. శుద్ధమైనది మాత్రమే కరిగించబడుతుంది. పాపం చేసిన వాళ్ల సమయం కూడా వస్తుంది. కాని శివుని ఆశీర్వాదం పొందినవాడు ముందుగా అగ్ని